అసెంబ్లీలో డిమాండ్ నంబర్ 38 పై చర్చ సందర్భంగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 29,796 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 1.48 కోట్ల రేషన్ కార్డులకు సేవలు అందుతున్నాయని, సుమారు 4.35 కోట్ల మందికి ప్రతి నెల నిత్యావసరాలు అందుతున్నాయని వెల్లడించారు. ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించిన అధ్యక్ష. సూపర్ 6 లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఒక ఆహారం వండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. మహిళల ఆరోగ్యం పైన మనం మెరుగుపరిచే విధంగా, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మనం వాళ్ళు వంట చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దీపం 6 సూపర్ 6 పథకం కింద దీపం 2 అనే నామకరణంతో తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3,70,00,000 సిలిండర్లు ఉచితంగా మనం ఈ పథకం ద్వారా అందించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3,100 కోట్ల రూపాయల వరకు మనం వెచ్చించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు వాళ్ళకి వర్తించే విధంగా తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటి రౌండ్లో విడతలో 97 లక్షల డెలివరీస్ చేసాం అధ్యక్ష. అందులో 763 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 4వ విడతలో ఇప్పుడు వరకు అంటే 31 మార్చి వరకు ఈ 4వ విడత అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటి వరకు 84,12,000 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. సుమారు 3,100 కోట్ల పైన మనం ఇప్పటి వరకు వీరికి అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. చాలా మంది దీనిపైన కొంచెం దుష్ప్రచారం చేసి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో అద్భుతంగా చేసిన అనేది వాళ్ళ పార్టీ నాయకుడు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు మేము అందించిన ఈ కార్యక్రమం ద్వారా కేవలం 0.04% పేమెంట్ ఫెయిల్యూర్ అయింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప స్టాండర్డ్ మేము మెయింటైన్ చేసుకోగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా డైరెక్ట్ డీబీటీ ద్వారా ఆ లబ్ధిదారులందరూ కూడా అందించే విధంగా ఈ సంస్కరణ తీసుకొచ్చాను అధ్యక్ష. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-15లో 14 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్తగా దీపం పథకం కింద 30,88,400 కొత్త కనెక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అదే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం మన రాష్ట్రంలో 1,72,036 మందికే వాళ్ళు ఇవ్వగలిగారు అధ్యక్ష. అసలు ఏ విధంగా వీళ్ళు ఈ దీపం పథకం గురించి మాట్లాడగలుగుతారు, సూపర్ 6 గురించి మాట్లాడగలుగుతారో చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేని వీళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీపం 2 పథకాన్ని అద్భుతంగా 4వ విడత ప్రస్తుతం నడుస్తున్న తరుణంలో 3 కోట్ల పైన ఉచితంగా మేము ఈ గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.